నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. రంపచోడవరం నుంచి మారేడుమిల్లి వెళ్లే మార్గంలో సున్నంపాడు వద్ద గురువారం ఉదయం ఘోర ప్రమాదం తప్పింది. మారేడుమిల్లి వెళ్తున్న ఓ ప్రైవేటు వ్యాను అదుపు తప్పి 33 kV విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో స్తంభం పూర్తిగా విరిగిపోయి రోడ్డుపై పడింది. అనంతరం వ్యాను పక్కనే ఉన్న కాలువలోకి దూసికెళ్లింది. ఈ ప్రమాదంలో వ్యాను డ్రైవర్, అందులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఎవరికీ ప్రాణాపాయం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు, అటుగా వెళ్తున్న ప్రయాణికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను బయటకు తీశారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. తక్షణమే మరమ్మత్తు పనులు ప్రారంభించి రోడ్డుపై పడిపోయిన స్తంభాన్ని తొలగించారు. ఈ ఘటనతో రంపచోడవరం మారేడుమిల్లి మార్గంలో కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ శాఖ సిబ్బంది సకాలంలో స్పందించడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానికులు అభినందించారు. అది ఆ 3 వైర్లు తీసి అవతల కట్టండి. లీడ్ది Kamu iya dah. Itu berhenti ya, itu berhenti. Dame,